తుంగతుర్తి మండల పరిధిలోని బియ్యం గోదాము వద్ద తుంగతుర్తి మండలం నుండి ప్రతి మండలానికి ఎగుమతి దిగుమతి చేస్తున్న స్థానిక హమాలీలకు బదులుగా వేరే ప్రైవేటు కాంట్రాక్ట్ హమాలీల ద్వారా కేంద్రాల నుంచి వచ్చి బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రకు పలు సివిల్ సప్లై హమాలీలు వారి కేంద్రాల వద్ద చేస్తున్న ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య పత్రికా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలోని హమాలీలంతా ఏఐజీసీ యూనియన్గా ఏర్పరచుకుని పనిచేస్తున్న వారిని తొలగించి వేరే కాంట్రాక్ట్ వాళ్లకు ఇవ్వడం ప్రభుత్వానికి తగనని సివిల్ సప్లై హమాలీలకు సంఘీభావం తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గుండగాని రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జీవో పెంచి అమలు కింటాకు ₹3 చొప్పున ధరలు పెంచి ఈ పూటకు అమలు చేయక జీవోను విడుదల చేయడంతో మళ్ళా హమాలి కార్మికులు మొత్తం సమ్మెకు దిగడం జరిగింది. ఆ జీవోను విడుదల చేయకపోవడం ప్రభుత్వం జాప్యం చేసింది. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కమిషనర్తో మాట్లాడి ₹3 పెంచి ఇంతవరకు అమలు చేయకపోవడంతో కార్మికులు మళ్ళా రోడ్డు మీదకి వచ్చి సమ్మెకు దిగవలసి వచ్చింది. కాబట్టి సీఎం గారు ఎమ్మటే స్పందించి ఆ పెంచిన ధరలను వెంటనే అమలు చేయాలని ఈ సివిల్ సప్లై కార్మికులను ఎప్పటి లెక్కనే సామరస్యంగా పనిచేసే విధంగా ఎవరో బీహార్లను తీసుకొచ్చి ఒత్తిడితోటి పోలీసుల ప్రొటెక్షన్ తోటి చేసే విధానం బంద్ చేసుకొని మేము ప్రశాంతంగా పనిచేస్తున్న తరుణంలో మాతో చేయించుకొని ఉండాలని మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం. ఇప్పటికి 8వ రోజు అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. మీరు న్యాయమైన ధరలను పెంచి అమలు చేయకపోవడం ఇది ఒక నిర్లక్ష్య వైఖరిది. కాబట్టి ఎమ్మటే హమాలీలను గుర్తించి ఆ పెంచిన ధరలను జీవన అమలు చేసి ఈ సమ్మెను విరింపజేయాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి. ఈరోజు మేము సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఎమ్మెల్యేస్ పాయింట్ తుంగతుర్తి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను పెంచిన ధరలు జీవో విడుదల చేయడం కోసం మేము సమ్మె నోటీస్ ఇచ్చి డిఎం సార్లకు కలెక్టర్లకు అందరికి ఇచ్చి మేము న్యాయపరమైన నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈరోజు బీహార్లను తీసుకొచ్చి 7వ రోజు మేము సమ్మె చేయబట్టి 7వ రోజు ప్రశాంతంగా ఎలాంటి అలర్జీలు లేకుండా మేము ప్రశాంతంగా గోదాముల ముందు సమ్మె చేసుకున్న తరుణంలో ఈరోజు బీహార్లను తీసుకొచ్చి ఆ మూమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా డిఎస్ఓ సార్ వచ్చి చేస్తున్న తరుణంలో మేము అడ్డుపడినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చిండ్రు. మా 20 మంది కుటుంబాలు 40 సంవత్సరాలుగా మేము పనిచేసుకుని బతుకుతున్నాము. ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమలు పెంచిన ధరలు అంటే కింటాకు ₹3 పెంచి సంవత్సరం అయిన కాలయాపన చేసిన తరుణంలో ఆ జీవోను విడుదల చేయాలని చెప్పేసి మేము సమ్మెకు దిగినాం. ఇప్పటికి 7వ రోజు అయినా కూడా మాకు పట్టించుకోలేని జాప్యం చేస్తున్నారు. కాబట్టి దానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు నిర్లక్ష్యం చేసిన తరుణంలో మేము సమ్మెకు దిగినాం. ఇప్పటికి 7వ రోజు అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. బీహార్లతో పనిచేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి మా పొట్ట కొట్టడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. దీన్ని గమనించుకొని గవర్నమెంట్కు మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కూలీలను బలి చేసుకునే మా పొట్ట కొట్టే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మానుకొని మా జీవోను విడుదల చేసి మా సమ్మెను విరింపజేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.